విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుప్తిమూర్తి అవధాని గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, జనరల్ గానే గురువారం అంటే లక్ష్మీవారం అంటాము. మరి మార్గశిర మాసంలో వచ్చే గురువారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అసలు ఏంటి ఆ స్పెషల్, ఏంటి ఆ ప్రత్యేకత ఏంటి గురుగారు? ఆ రోజు ఏం చేసుకుంటే మంచిది అందరము? ఏం లేదమ్మా, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, చేతి నిండా పని. ఈ మూడు ఎప్పుడు అసంతృప్తి లేకుండా తృప్తిగా ఉండేందుకు వీలుగా మార్గశిరం, మామూలుగా గురువారం ఎప్పుడు చేసుకుంటే విశేషం, మార్గశిర మాసానికి కాస్త విశేషం. ఆ రోజు చేయవలసినటువంటి చిన్న ప్రక్రియ చేస్తే ఈ మూడు ఎప్పుడు కూడా లోటులోనే ఉంటాయి. ఏం చేసుకుంటారంటే ఆ చేసుకునేటువంటి ప్రక్రియ జాగ్రత్తగా చేస్తే ఈ మూడు, ఇప్పుడు మనం ఏవైతే మూడు చెప్పుకున్నామో ఆ మూడిట్లకి ఎప్పటికీ లోటు ఉండదు. మనిషికి కావాల్సింది మూడే కదా. ఎంత సంపాదించినా ఒక రూపాయి బెళ్ళైతే తెల్లగా, ఒక పావలా బెల్లం మెంగడిగా అస్సలు మెంగగెళ్ళ. ఎంత సంపాదించినా కడుపుకి అన్నం తినవలసిందే. అంతే. ఉదయం టిఫిన్ చేసిన మధ్యాహ్నం అన్నం తినవలసిందే. రాత్రి కొంతమంది అన్నం తింటారు, కొంతమంది టిఫిన్ చేస్తారు. ఏదైనా మధ్యాహ్నం విషయంలో మాత్రం అన్నం తిని తీరవలసిందే. అప్పుడే కడుపుకి అది తృప్తిగా ఉంటుంది. అలానే మనం మధ్యాహ్నం పడుకున్నా, పొద్దున ఒక గంట పడుకున్నా, సాయంత్రం పడుకున్నా, రాత్రికి పడుకొని తీరవలసిందే. అప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటారు. ఈ రెండు, కడుపు నిండా తిండి దొరకాలి, కంటి నిండా నిద్ర ఉండాలి అంటే మనకి చేతి నిండా పని ఉండాలి. చేతి నిండా చక్కటి పని ఉంది, ఏ ఇబ్బంది లేదు. మనం వ్యాపారం చేసుకుంటున్నాము, వ్యాపారంలో రూపాయికి రూపాయి లాభం వస్తుంది, హాయిగా ఉంటారు. ఉద్యోగం చేస్తున్నాం, ఆ ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు ఉన్నాయి, అదన ప్రమోషన్స్ వస్తున్నాయి, 1 by 1 ఎదుగుతున్నాం. శుక్లపక్షంలో చంద్రుని వలె జీవితం బాగుంది అనుకున్నప్పుడు మనకు కంటికి నిద్ర వస్తుంది, కడుపుకి భోజనము దొరుకుతుంది. అంటే తృప్తికరమైన జీవితం రావడానికి గురువారం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అందులోనూ మార్గశిర మాసం అంటే ఆ తృప్తికరమైన జీవితానికి మార్గాన్ని సూచించేటువంటిది. ఆ రోజు నాడమ్మా ప్రతి ఒక్కరూ, అయితే ఉదయం, కుదరని పక్షం సంధ్యా సమయం, మనకు ఇల్లు మొత్తం కూడా కుదిరితే గోమయం తీసుకొచ్చి అలికి, దొరకలేదు పసుపుని శుభ్రంగా అలికేసేసి స్వస్తిక్ అని ఉంటుంది బొమ్మ, ఆ స్వస్తిక్ వేసినట్టుగా ముగ్గు వేసుకోవాలి. స్వస్తిక్ లాగా ముగ్గు వేసుకొని ఇక్కడ ఇలా మొదలుపెట్టి ఇలా అంటాం, అలానే ఇలా మొదలుపెట్టి తీసుకొచ్చి ఇట్లా అంటాం. 4 దిక్కులా వస్తాయి కదా మనకు. ఆ 4 దిక్కులా కూడా స్వస్తిక్ దగ్గర దీపాలు పెట్టాలి. 4 దీపాలు, స్వస్తిక్ మధ్యలో ఒక దీపం పెట్టి, దొరికితే మనకు తామర గింజలు, ఆ తామర గింజలు తెచ్చుకోవాలి. దొరకలేదు తంగేడు పూలు, తంగేడు చుట్టూ ఉంటుంది ఆ పూలు, అవి కూడా దొరకలేదు. గోరింట గింజలు, గోరింటాకు చెట్టు బోల్డ్ దొరుకుతాయి మనకు, ఆ గింజలు 5 గింజలు లేదా 8. 5 దొరికితే చాలా మంచిది, 8 దొరికిందా ఇంకా మంచిది. ఆ తామర గింజలు, గోరింట గింజలు తీసుకొచ్చి 4 దిక్కుల గోరింట గింజలు, మధ్యలో కూడా గోరింట గింజలు పెట్టాలి. పెట్టిన తర్వాత అందులో జయ లాభ యశ కామ రాయాలి. తూర్పు వైపు జయ, దక్షిణం ఉన్నటువంటి కోణానికి లాభ, పడమర వైపు యశ, ఉత్తరం వైపు కామ అనేటువంటి పదాలు రాసుకొని ఆ పదాల మీద ఈ గింజలు పెట్టి, తమలపాకు వేసి తమలపాకు గింజలు పెట్టి కనకధారా స్తోత్రం చేసుకుంటే లక్ష్మీ అమ్మవారిని చేసుకొని శ్రియం లక్ష్మీం అనే పదం ఒకటి. అంతకన్నా ఇంకా చక్కగా నేను చేసుకోగలను అనుకుంటే సదైవీం సంపదమాప్నోతి, కనకధారా స్తోత్రాన్ని వింటూ, చెప్పడం కష్టం, కనకధారా స్తోత్రాన్ని వింటూ నమస్కారం చేసుకొని సదైవీం సంపదమాప్నోతి అని అనుకుంటూ కనకధారా స్తోత్రం వింటాం. తర్వాత లక్ష్మీ అష్టోత్తరంతో 5 జ్యోతులకి మనం ఏదైతే కనుక రాసుకుంటూ వచ్చామో జయలాభైషక్కామ అని చెప్పి దాని మీద ఇవి పెడతాం కదా, వాటన్నింటికి చక్కగా కుంకుమతోటో అక్షతలతోటో అర్చన చేసుకుంటూ రావటం. అనంతరం చక్కగా ఒక 10 నిమిషాలు కూర్చొని సదైవీం సంపదమాప్నోతి అని ఒక 800 సార్లు జపం చేసుకొని
అమ్మవారికి బెల్లమన్నము కొబ్బరి ఇక నైవేద్యం పెట్టుకొని నమస్కారం చేసుకోండి. ఇది అనేటువంటిది మామూలుగా ప్రతి గురువారము మనం చేసుకోవచ్చు. ప్రతి గురువారము మనం చేయలేం. ఎందువలనంటే గబిక్కిన ఏదో గురువారం సినిమాకి వెళ్ళాలి, ఉదయం పూట ఆఫీస్కి వెళ్ళిపోవాలి, సాయంత్రం పూట సినిమాకి వెళ్ళాలి, లేదంటే పిల్లలు తీసుకుంటారు. ఇవన్నీ లేకపోతే లేట్ అవుతుంది, ఇంటికి వస్తే ఓపిక ఉండదు. అంటే మనల్ని ముందుకి నడిపించనీయకుండా కలి ప్రభావం అనేక రక్షణాలుగా మన మీదకి వాటిల్లుతుంటుంది. దాని ప్రభావాలు ఇవన్నీ మనకు. కనుక ఎట్టి పరిస్థితుల్లో కనీసం మిగిలినటువంటి మార్గశిర మాసంలో 2 వారాలైనా సరే కంప్లీట్గా అది చేసుకోగలిగితే జయ లాభ యశకామహ. తూర్పు ఇంద్రుడు జయ, ప్రతి ఒక్క దాంట్లో కూడా జయం కోరుకుంటాడు ఆయన. ఇంద్రుడు అంటే దేవతలకి రాజు, మనకు జయాన్ని ఇస్తాడు. లాభ, లాభము అంటే ఏంటండి? డబ్బు అనుకుంటాం మనం బ్రతుకున్నట్టుమే లాభం, మనం బ్రతుకున్నట్టుమే లాభం. దక్షిణానికి అధిపతి యముడు. జయ లాభ, అయా యమధర్మరాజా, నా కుటుంబానికి అనేక రకాలుగా నేను పోషించుకోవాలి, నా కుటుంబాన్ని తీర్చిదిద్దాలి అంటే లాభం. లాభం అంటే ఏంటి? ఆయుష్ పెరగడమే లాభం. నువ్వు ఆయుష్ పెంచవయ్యా నాకు తుంచకుండా. లాభ యశ, పడమరదికి ఉన్నటువంటి వరుణుడు. యశ అంటే ఏంటంటే యశస్సు, తేజస్సు, వర్చస్సు అవన్నీ కూడా యశోధనుడు అంటారు సరే. ఆ యశస్సు అనేటువంటిది తరగని రీతిలో ఆయన మనకు అందజేస్తాడు. ఈ జయం అనేటువంటి దాంట్లో మనకు ప్రతి దాంట్లో జయం అనేటువంటిది వస్తుంటే ఆ జయాన్ని చూసి ఆనందించాలంటే మనకు లాభం అంటే ఆయుష్ కావాలి. ఆయుష్ ఉంటే ఎంతటి విషయంలోనే మనం జయం చేస్తాం. ఈ రెండింటి ద్వారా వచ్చేటువంటి యశస్సు, వర్చస్సు, కీర్తి, ప్రతిష్టలు, తద్వారా కామహ, ఎన్నో రకాల కోరికలు మనం తెచ్చుకోగలుగుతాం. ఇదమ్మా ప్రధానం. చక్కగా చెప్పారు. అది కనుక చేసుకోగలిగితే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి గురువారం చేసుకోవడం అంటే చాలా తేలిక. చేరు కనీసం ఈ నెలలో ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి మిగిలినటువంటి గురువారాల్లో అయినా సరే కష్టమైన నష్టమైన 1 గంట సమయాన్ని ఓర్చుకొని ఆ విధానాన్ని అనుసరిస్తే ఆ జీవితం ధన్యం. మళ్ళీ రావు. మనకు మంచి తిథులు ఉన్నప్పుడే వస్తాయి, మళ్ళీ సంవత్సరానికి వస్తాయి. మళ్ళీ సంవత్సరం ఈ సంవత్సరంలో మిగిలిన 2 రోజులు కనుక మనం 2 వారాలు చేసినట్లయితే మళ్ళీ సంవత్సరానికి అంత స్థితికి వెళ్తాం మనం. ఆనాడు మళ్ళీ మనం చేయాల్సిందేనమ్మా, ఆటోమేటిక్గా చేస్తా. ఇంత అయింది, ఎంత అవుతుంది? అంతే కదా. ఎంత అవుతుందండి? ఇంకా ఎంత అవుతుంది? ఇంత అవుతుంది. చేయకపోతే నాకు అర్థమైంది. అది ఇంకా మనం రెట్టింపు చేసుకోవాలి కృతజ్ఞతతో. ఒక దంపతులు, చిన్నగా చెప్పి ముగించేస్తాం. ఒక దంపతులు ఉన్నారు, పాపం తిండి తిప్పలేవు. 4 రోజులు అవుతుంది వాళ్ళకి, 3 రోజులు అయింది తిండి లేదు పాపం. సరే ఏదో చిన్న తడికిలు వేసుకుని దానికి చీర కట్టుకుని అమ్మాయి స్నానాలు చేయటం, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. ఆ నీటికి అనుకుంటా ఇంత ఎత్తు తోటకూర చెట్టు కాడ ఒకటి వచ్చింది చెట్టు. ఏమంటే ఇట్లా తోటకూర చెట్టు వచ్చింది అంటే, సరే దాన్ని కోసేది చిన్న ముక్కలు చేసి మంచిగా పొయ్యి మీద కట్టెలు తెచ్చి పెట్టు, ఆకుకూరతో మొత్తం అది ఒక ద్రవంలాగా అవుతుంది, అంత ఉప్పు వేసుకుని తాగుదాం, చాలా బాగుంటుంది, భోజనం చేయకపోతే కడుపు నిండుతుంది మనకి దీంతో అని అంటాడు. సరే అమ్మాయి పీక్కొని వస్తుంది. ఇంతలోకే ఓ బ్రాహ్మడు అలా వెళ్తూ ఉంటాడు. వెళ్తూ చూసి, అమ్మాయి తోటకూర కట్ట చాలా బాగుందమ్మా, ఇవాళ మా నాన్నగారి తిథి ఉంది, ఆ తోటకూర మా ఇంట్లో వంట చేసి పెడితే మా నాన్నగారికి చాలా తృప్తమ్మా, పితృదేవతల అనుగ్రహం కలుగుతుందమ్మా, నాకు ఎక్కడ దొరకలేదు, ఇస్తావా తల్లి అని అడుగుతుంది. ఆమె తన భర్త వంక చూస్తుంది. ఇచ్చే 3 రోజులు మనం పస్తున్నాం, 4 రోజులు పస్తుంటాం, అంతేగా ఇచ్చేయి అంటాడు. ఇచ్చేస్తుంది. ఆయన తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఆ వచ్చింది ఎవరు? దేవేంద్రుడు. అంటే ఒక్కొక్క సమయంలో మన ఇంటికి ఎవరు ఏ రకంగా వస్తారో తెలియదమ్మా. మన దగ్గర తినటానికి దిక్కు కూడా లేదు, ఏమీ లేదు, ఏదో ఒక చిన్న పొలమో పండు దొరికిందినప్పుడు అది అడిగడానికి ఇంద్రుడు వస్తాడు, ఇస్తాడా ఇవ్వడా అని చెప్పి. అప్పుడే కదా పరీక్ష మనకి. ఇచ్చేయి అన్నాడు. అయిపోయింది, ఇచ్చేసాడు. ఆ ఇంద్రుడు అటు వెళ్తూ పుష్కలంగా అన్ని ఇచ్చేశాడు. ఇది లేదు అనేటువంటిది లేకుండా అత్యంత యోగదాయకంగా 100 ఎకరాలు ఇచ్చాడు. రోజు 10,000 మందికి భోజనం పెట్టేటువంటి స్థితి ఇచ్చాడు. అయింది. మళ్ళీ ఆ బ్రాహ్మణుడు ఒక రోజు వచ్చాడు. రాగానే అడుగుతాడు, బ్రాహ్మణోత్తమ, ఆ రోజు మీకు నేను ఒక తోటకూర మొక్క ఇచ్చాను,
నాకు ఇంత ఇచ్చాడు భగవంతుడు, ఇంత ఇంత అయింది, ఇంత ఎంత అవుతుంది అని అడిగాడు. అంటే ఆయన వెంటనే అంతా ఇంత అవుతుంది అన్నాడు. అదేంటి, నీకు దిక్కు దివానం లేదు, ఏమీ లేని రోజు నాడు నువ్వు ఆ తోటకూర ఇచ్చావు. అప్పుడు సాత్విక గుణంలో చూసావు. ఇవాళ నీకు అన్నీ వస్తే నువ్వేం చేసావు, అన్ని రకాలుగా వస్తువులు అందరికీ ఇవ్వచ్చు, కానీ అదే తోటకూర ఇస్తున్నావు నువ్వు ఇవాళకి కూడా. నీకు లేని రోజు తోటకూర ఇచ్చావు, ఉన్న రోజు కడుపు నిండా భోజనానికి కావాల్సిన అన్నీ ఇవ్వాలి, కానీ అదే తోటకూర నువ్వు ఇస్తున్నావు. మన వాళ్ళు దాన్ని ఏమంటారంటే ఒక రకమైనటువంటి ఇందులోకి వెళ్ళిపోతారు, దాన్ని ఏదో అంటారమ్మా ఇంగ్లీష్లో, దీంట్లో సెంటిమెంట్. ఈ తోటకూర ఇచ్చా కాబట్టి నాకు కలిసి వచ్చింది, తోటకూర ఇవ్వాలి, ఇంకోటి ఏదైనా ఇస్తే వల్ల నాకు నష్టపోతానేమో కాబట్టి ఎంతమంది వచ్చినా ఇదే తోటకూర ఇవ్వాలి నేను, ఇంకో ఏ బచ్చల కూర కూడా ఇవ్వద్దు, నష్టపోతానంటే ఒక సెంటిమెంట్లోకి వెళ్ళిపోతారు. నీకు ఏమీ లేనప్పుడు చేతిలో తెచ్చేసావు, అన్నీ ఉన్నాయి, తృప్తిగా అందరికీ ఇవ్వచ్చుగా. కాబట్టి ఇంత అయింది, ఇంత అవ్వాలి, కానీ అంతా మళ్ళీ ఇంత కాకూడదు కదా. కాబట్టి నీకు ఇంత ఏమీ లేనప్పుడు ఉన్నది నువ్వు దానం చేసేసావు, భగవంతుడు నీకు ఇంత ఇచ్చాడు, 10 మందికి నువ్వు ఉపకారం చేయి. అదే అన్న, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, చేతి నిండా పని ఇస్తాడు భగవంతుడు. చేసుకోండి ఒక విధానం, మన చేతుల్లో ఉంది, అది నిలబెట్టుకుంటామా ఏం చేసుకుంటాం. అంతే, అద్భుతంగా చెప్పారు గురుగారు. ఇంకొక 2 వారాలు ఉంది, చక్కగా వినియోగించుకోండి. మళ్ళీ సంవత్సరానికి కానీ రాదు, పోసి కూర్చున్నట్టు చెప్పారు గురుగారు. ఎలా వినియోగించుకోవాలి, చేసుకుంటే ఎలా చేసుకోవాలి, ఎందుకు ఎంత మంచి జరుగుతుంది అనేది కూడా చెప్పారు. సో సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి. ఇంకేమైనా గురుగారితో వ్యక్తిగతంగా కానీ జాతక రీత్యా కానీ ఏమైనా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడొచ్చు, రిప్లై ఇస్తారు మీకు. నమస్తే గురుగారు.